ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక విప్లవం క్రిప్టో కరెన్సీ. లక్షల కోట్ల రూపాయల క్యాపిటలైజేషన్తో మార్కెట్లోకి దూసుకు వచ్చిన ఈ కరెన్సీ, ఈ అదృశ్యమైన డిజిటల్ కరెన్సీ ఇప్పుడు ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. మరి అతి త్వరలోనే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఇది భాగం కాబోతుందా? నిజంగా ఇది కరెన్సీ అయినా? దీంట్లో మనం పెట్టుబడులు పెట్టొచ్చా? అసలు ఇది నమ్మొచ్చా? దీని పేరుతో జరుగుతున్న మోసాలేంటి? దీన్ని మనం ఎప్పుడు అందిపుచ్చుకోవాలి? దీని నుంచి డబ్బులు వస్తాయా? కొందరైతే కోట్లు, వందల కోట్లు, రోజుకి 20 కోట్లు, 30 కోట్లు సంపాదిస్తున్నారనే స్టోరీస్ మనం యూట్యూబ్లో వాటిలో చూస్తున్నాం. ఇవి నిజమేనా? మరి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన బిఎస్ టాక్ షోలో ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాల్సిందే. రండి, అనేక విషయాల క్రిప్టో కరెన్సీ గురించి అత్యద్భుతమైన సమగ్రమైన సమాచారం తెలుసుకోవాలి అంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే. క్రిప్టో కరెన్సీ మా అందరికీ ఒక $1 మిలియన్ ప్రశ్న. ఏంటిది? నేనైతే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, నాకు ఈ రోజు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఓకే. అసలు ఏంటి బేసిక్ క్రిప్టో కరెన్సీ? క్రిప్టో కరెన్సీ అంటేనే ఒక మనకి కనిపించిన కరెన్సీ, ఒక వన్ ఆఫ్ ది కరెన్సీ మనకు కనిపించదు. కంప్లీట్‌గా ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీతో కూడుకొని ఉంటదన్నమాట. ఓకే. సతోషి నాకామోటో అని ఆయన ద్వారా ఒక బిట్‌కాయిన్ అనేది సృష్టించబడింది. ఓకే. అప్పుడు అసలు ఎవరికీ తెలీదు. 2010లో కూడా నేను దీని గురించి విన్నాను. అప్పుడు ఫ్రీగా ఇస్తే కూడా ఎవరు తీసుకోలేరు. అలాంటి కరెన్సీ అసలు యూజ్ అవుతా లేదా ఫ్యూచర్ కూడా అప్పుడు తెలియదు. జస్ట్ క్యాప్చర్స్, మీకు ఐడియా ఉంది కదన్నా, క్యాప్చర్స్ కొడితే అలాంటి ఎన్నో వెబ్సైట్స్ మనకి బిట్ కాయిన్ ఫ్రీగా ఇచ్చారు ఆ టైంలో. 0.01 అంటే ఆల్మోస్ట్ అప్పుడు $2, $3 పర్ డే ఇచ్చేవాళ్ళు. అదే ఇప్పుడు అదే వర్త్ మన దగ్గర సంపాదించి పెట్టుకుంటే ఇప్పుడు ఒక కోటీశ్వర్ కాదు, ఒక $1 మిలియన్ అయ్యేవాళ్ళు. నేను కూడా మిస్ అయిపోయాను, ఎందుకంటే నేను కూడా నమ్మలేదు, తెలియదు నాకు. కానీ అలాంటి టైంలో అలా ఫ్రీగా ఇస్తే కూడా ఎవరు తీసుకున్న సిచ్యువేషన్లో ఆ టైంలో కరెన్సీ వచ్చింది. 2010 నుంచి ఇది స్టార్ట్ అయింది. వాల్యూ వచ్చేసి $0.05తో స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ ₹2, ₹3 స్టార్ట్ అయింది. ఇప్పుడు ₹1,00,00,000 దాటిపోయింది. ఎవ్వరు ఊహించనంత దాటిపోయింది. ఈవెన్ ఇందులో మెయిన్ ఏంటంటే మనకి ప్రైస్ అనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ప్రైస్ వెళ్ళిపోయింది అన్న. అంటే నాకన్నా ఇప్పుడు బుర్రగొక్కునే పరిస్థితి ఏంటంటే, ఓకే, నేను ఇప్పుడు ఆ కరెన్సీని తీసుకొని నా టార్గెట్ ఏంటంటే సూపర్ మార్కెట్‌కో, రెస్టారెంట్‌కో, కూరగాయల షాప్‌కి వెళ్తే ఇగో తీసుకో అని ఇస్తే వాడు నాకు కూరగాయలు ఇవ్వాలి. ఇస్తాడా? ఇవ్వడన్నా. ఇండియాలో ఇంకా అది లేదు. వేరే కంట్రీస్ లో జరుగుతుంది. వేరే కంట్రీస్ రెస్టారెంట్ లో ఉన్నాయి. కొన్ని కంట్రీస్ లో అన్ని జరుగుతున్నాయి లావాదేవీలు. జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మనము పంపించుకోవచ్చు కూడా. సీరియస్లీ, yes. మనం ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ట్రై చేశాను. మలేషియా వెళ్ళినప్పుడు ట్రై చేశాను. అయిందన్న. అది వ్యాలెట్ కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండాలి. మన వ్యాలెట్ ఉంటది. వ్యాలెట్ లో మన కరెన్సీ నుంచి వాళ్ళకి పంపించుకోవచ్చు. అచ్చా, మన పర్సులో డబ్బులు ఉండాలి. మనది ఏదైతే మన దగ్గర కరెన్సీ, ఇండియన్ కరెన్సీ బ్యాంక్ లో ఎలా ఉంటుందో దీనికి వ్యాలెట్ ఉంటది. ఆ వ్యాలెట్ వాళ్ళ క్యూఆర్ కోడ్ ఇస్తారు. సేమ్ క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేయడం అంతే. ఉన్నాయి లావాదేవీలు మన దగ్గర లేవు అంతే. ఇండియాలో అయితే స్టార్ట్ కాలేదు. చాలా మంది మధ్యలో అన్నారు కానీ ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు నేను రోజు పేపర్లో చూస్తున్నా, బ్లాగ్స్ లో చూస్తున్నా. ఓకే. ఈ రోజు ఒక 10 లక్షల ప్రాఫిట్ సంపాదించాడు, ₹1,00,00,000 ప్రాఫిట్ సంపాదించాడు, ఇట్లాంటి వార్తలు వింటుంటా క్రిప్టోలో. సాధ్యమేనా అట్లా? ₹1,00,00,000 సంపాదించడం ఉన్నా రోజుకి ఉన్నారు. నా ఫ్రెండ్స్ లో చాలా మంది ట్రేడర్స్ ఉన్నారు, చేసుకుంటున్నారు. అది మేమే నమ్మము ఫస్ట్ థింగ్. కరెక్ట్. ఉన్నారు. నిజమే. ఎట్లా వస్తుంది ప్రాఫిట్? అంటే ఇప్పుడు నేను బిట్ కాయిన్ కొన్నాను. నేను ఒక ₹1,00,000 బిట్ కాయిన్ కొన్నాను. ఓకే. కొన్నాక దాన్ని ఎట్లా పెరుగుతుంది? వాల్యూ 2 టైప్స్ ఆఫ్ ఉంటది. కొనడం అనేది ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. అవును. ట్రేడింగ్ లో సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అచ్చా, ఓకే. మీరు చెప్పింది క్లియర్ గా ఉందా మీకు? ఫస్ట్ థింగ్ 2 ఉంటది ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్ ఒకటి వేరు, ట్రేడింగ్. ఇప్పుడు బిట్ కాయిన్ కొనాలంటే ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి కూడా కొనలేరు. దాని బేస్ లో ఇప్పుడు స్టార్ట్ అవుతున్న కరెన్సీస్ ఉన్నాయి. ఈ మధ్యన లాస్ట్ ఇయర్ లో చాలా ట్రెండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఏదైతే కేటగిరీస్ ఉంటాయో, ఇప్పుడు ఫైనాన్స్ కేటగిరీ అని, రియల్ ఎస్టేట్ కేటగిరీ అని, ఏ విధంగా అయితే ఇప్పుడు మన కేటగిరీస్ ఉంటాయో, క్రిప్టో ప్రాజెక్ట్ కూడా కేటగిరీస్ ఉంటాయి. ఏ ప్రాజెక్ట్స్ అని, మీమ్ కాయిన్స్ అని, ఎన్ఎఫ్టీ ఉంది. ఎన్ఎఫ్టీ అంటే మన ఏంటంటే ఒక వ్యక్తి ఎన్ఎఫ్టీని ఇంకో వ్యక్తి కొనుక్కోవచ్చు. అంటే దాని ట్రాన్స్ఫర్ అయితే నాన్ ఫంజబుల్ టోకెన్ అంటారు. దాని ప్రైస్ పెరిగితే ఇంకొక ప్రైస్ పెరిగినట్టే. అట్లా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్ వైస్ కూడా తెలిసి ఉండాలి మీకు. ఏది పడుతుంది కొని రేపు రోజున పెరుగుతుందని గ్యారెంటీ లేదు. ఈ టైంలో ఎథీరియం, బీటీసీ కొనడం కంటే దాని బేస్ కరెన్సీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు బిట్ కాయిన్ అని విన్నాను, ఎథీరియం అని విన్నాను.
ఇవన్నీ క్రిప్టో కరెన్సీలో ఒక భాగం. బాగా టాప్ 1, టాప్ 2లో ఉంటాయి ఇవి. ఈ 2 యెస్. ఇంకా చాలా కూడా ఉంటాయి. ఎట్లా ఓ లక్షల్లో ఉంటాయన్న. అది తెలిసిన వాళ్ళకైతేనే, నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్ ఓకే. చేయాల్సొస్తది. నేను క్రిప్టో అంటే ఒక ఆ! బిట్ కాయినే అంటే ఒక్ ఎథీరియం అనుకుంటాను. ఒక్కొక్క దాని మీద మళ్ళీ స్మార్ట్ చైన్స్ ఉంటాయి. ఒక్కో స్మార్ట్ చైన్ ఒక విధంగా, స్మార్ట్ చైన్ అంటే వెరీ సింపుల్. ఇప్పుడు మనకి ఫీజ్ తక్కువ ఉన్నది తీసుకుంటారు ఎవరైనా. ఇప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తున్నావు. ఇప్పుడు ఆ! బ్యాంక్‌కి ఐసీఐసీ, యాక్సిస్, కొన్ని బ్యాంక్స్ నేమ్స్ చెప్పలేను. కొన్ని ఆ! బ్యాంక్స్ ఉంటాయి. ఆ! ఒక్కో బ్యాంక్ కూడా కొన్ని మీకు ట్రాన్సాక్షన్ ఫీజ్ తగ్గుతూ ఒక అవును. దగ్గర ఎంచుతాడు. అవును. అండ్ కరెక్ట్. ఇందులో కూడా స్మార్ట్ చైన్స్ అని ఉంటాయి. ఎథీరియం స్మార్ట్ చైన్, ERC-20 అని, టీఆర్సీ అంటే మన ట్రాంటో చైన్స్ అని, ఆ! బీఎన్బీ చైన్ అని. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు బీఎన్బీ టాప్‌లో ఉండే. బీఎన్బీ అంటే బినాన్స్ కాయిన్ అనేది. అచ్చా! ఇప్పుడు టాప్ 2, టాప్ 3లో ఉంది. అట్లా టాప్ చేంజ్ అయితా ఉంటాయి. ఎందుకు చేంజ్ అయితే నువ్వు వాల్యూమ్‌ను ఏది హైయెస్ట్‌గా కొంటున్నారు, దేని మీద ఎక్కువ టెక్నాలజీ వాడుతున్నారు. ఓకే. మెయిన్ డిమాండ్ అండ్ సప్లై అనేది దేని మీద ఆధారపడి ఉంటదంటే కాయిన్ యొక్క దాని యొక్క యూసేజ్. ఓకే. ఇది నిజంగా ఎంతవరకు యూజ్ అవుతుంది? దీన్ని నిజంగా ఎంతమంది పెట్టుబడి పెట్టున్నారు? హ్మ్. ఇవన్నీ మనకు అందులో డిజిటల్‌లో తెలిసిపోతది. ఓకే. ఓకే. స్మార్ట్ చైన్‌లో తెలిసిపోతది. ఆ స్మార్ట్ చైన్‌లో ఎంత ఇన్వెస్టర్స్ దీని మీద ఉన్నారు? ఎంత వాల్యూమ్ జనరేట్ అవుతుంది పర్ డేకి? ఎంత ఓకే. వాల్యూమ్స్ డాలర్స్‌లో జనరేట్ అవుతుంది? ఆహా! అవన్నీ చూసుకుంటూ దాని మీద అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. ఊరికే బీటీసీ, ఎథీరియం ఓహ్! కొంటా అంటే ఈ టైంలో లాసే అన్న. ఆ! అవునా? యెస్ అన్న. ఇప్పుడు కాదండి, నేను ఒక చిన్న సగటు ఇన్వెస్టర్‌ని. యాహ్! ఇప్పుడు ఓకే. ఇప్పటిదాకా నేను షేర్ మార్కెట్‌లో పెడుతున్నాను. ఓకే. నిఫ్టీ 50లోకి పోయి ఏదో కొనేసుకుంటాను. అట్లా పెట్టేసుకుంటున్నాను. యాహ్! నేను ఇప్పుడు ఇటువైపు రావచ్చా? రావాలంటే నాలెడ్జ్ కంపల్సరీ. ఫస్ట్ థింగ్ నాలెడ్జ్. అచ్చా! ఇప్పుడు తెలిసుండాలి దీనికి మీకు. ఎక్స్‌చేంజ్‌లు లేవా? ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. ఆ! కొన్ని ఆల్రెడీ ఇండియా అథారిటీస్ కొన్ని ఉన్నాయి. ఆ! బినాన్స్ కొన్ని కేవైసీ ఆల్రెడీ ఈ మధ్యలోనే ఇండియా యాక్సెప్ట్ చేశారు కొన్ని ఎక్స్‌చేంజెస్‌కి. ఆ! యూ కెన్ డూ దట్, నో ప్రాబ్లమ్. అచ్చా! నాన్ కేవైసీ కూడా ఉంటాయి. ఓకే. కానీ వాటికి కూడా రేపటి రోజున కంపల్సరీ కేవైసీ రావాల్సిందే. ఓకే. ట్రేడర్స్ ఉంటారా? అంటే ఉన్నారు ట్రేడర్స్ కంపల్సరీ ఆ! ఉంటారు. ఎందుకంటే ట్రేడర్స్‌ని బట్టే వాల్యూమ్‌ని బట్టే ట్రేడ్ జరుగుతది కదా! ఓకే. హైయెస్ట్ టాప్ 1, టాప్ 2, టాప్ 3లు ఉంటాయి. ఆ టాప్‌లో 100 ఎక్స్‌చేంజెస్ ఉంటాయి అవి కూడా. ఆ! అంటే ఇప్పుడు 100 కాదన్నా, హ్మ్. ఇప్పుడు మీరు ఇట్లా ప్రతి ఒక్కరు నేర్చుకొని చేయాలంటే కష్టం కదా! 100% షేర్ మార్కెట్‌లో అంటే కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఉంటారు. యాహ్! మనం పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు పెడతారు. ఇప్పుడు అట్లా ఏమైందంటే బ్లాక్ చైన్ మీద ట్రైనింగ్స్ కూడా అయితున్నాయన్న. అచ్చా! ఐఐటీ వాళ్ళు కూడా పెడుతున్నారు. మీరు కావాలంటే సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఓకే. బ్లాక్ చైన్ అంటే ఏంటి? దాని సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు మీకు. అవును. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి? బ్లాక్ చైన్ ఇస్ వన్ ఆఫ్ ది టెక్నాలజీ. అంటే బ్లాక్స్ క్రియేట్ చేయడం. సింపుల్‌గా మనం ఎట్లా అంటే సెక్యూర్ డాటా. ఒక డాటాని సెక్యూర్‌గా పెట్టేది ఒక బ్లాక్ చైన్ అన్నమాట. ఆ! ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు ఒకటి. ఆల్ డాక్యుమెంట్స్‌ని ఒకే కేవైసీని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మేము చేస్తున్నాం, ఓకే. తీసుకొస్తున్నాం అని చెప్పేసి. హ్మ్. ఇందులో ఒక్కసారి గనక సెక్యూర్‌గా మన డాటా స్టోర్ అయిందంటే సేఫ్‌గా ఉంటది. ఓకే. దట్ ఈస్ ద బ్లాక్ చైన్ టెక్నాలజీ అలా ఉంటదన్నమాట. కానీ హ్యాక్ గూడా అవుతుందట కదండీ! ఈ మధ్య చాలా. హ్యాక్ అవుతది. ఆ! ఆ సెక్యూరిటీ మనం పాస్వర్డ్ మీద ఆధారపడి ఉంటది. ఓకే. మనం చేసుకునే ఏదైతే క్రియేట్ చేసుకున్న వాలెట్ ఇంపార్టెంట్. ఓకే. ఆ వాలెట్‌లో కూడా ఏది బాగుంటదో కూడా ఇంపార్టెంట్. ఏది ఓకే. పడితే ఆ వాలెట్‌లోకి చేసుకోవద్దు. ఆహా! ఎందుకంటే ఏ కంపెనీ ప్లే స్టోర్‌లో పర్ఫెక్ట్‌గా ఉంది, ఏ కంపెనీ ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి, అవి చెక్ చేసుకొని దాని మీద క్రియేట్ చేసుకోవాలి. మనకొక 12 వర్డ్స్ కీ ఉంటది. ఆహా! ఆ కీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును. ఆ కీ పోయిందంటే మీ మొత్తం నేను అదే ఎగిరిపోద్ది. డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే యాహ్! కీ మర్చిపోతే యెస్. అవునా ఇగ? 100% అవుట్. యాహ్! ఇంక మనకి ఎప్పటికి ఇంక రాదిగ అది. రాదు. కంపల్సరీ మెయిల్‌లో పెట్టుకోవడమో, లేదా రాసి పెట్టుకోవడమో చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్స్ అంటే మనం ఐడియా ఉంటది. మనం అవును. నోట్స్‌లో రాసి పెట్టుకున్నట్టు అవును. అవి కూడా రాసి పెట్టుకోవాల్సొస్తది. ఓహో! వర్డ్స్. ఆ పోయిందంటే ఒక్క కథం. వర్డ్ పోయిందంటే ఇంకేం చేయలేమన్నమాట. ఆ! అట్లా. అందుకే నేను ఆల్‌మోస్ట్ ఫస్ట్ బానే అనిపించింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కొద్దిగా ఇన్వెస్ట్‌మెంట్‌లో చేయడం మానేసా. అంటే అవునా? సెక్యూరిటీ పరంగా. ఓకే. అంటే ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ అయితున్నాయి. కంపల్సరీ ఉంటాయి. అది తెలవనోడికి ఇంకా ప్రాబ్లమ్ అయితది. చాలా ప్రాబ్లమ్. వితౌట్ నాలెడ్జ్ అస్సలకి ఇందులో ఇన్వాల్వ్ కావద్దు. నేను ఒకటే చెప్పాలి. ఆ! మనందరికీ చెప్పాల్సింది ఒకటే, అందరికి చెప్పాల్సింది ఒకటే ఏందంటే వితౌట్ నాలెడ్జ్‌కి మీరు రాకూడదు. ఓకే. ఎవరో చెప్పారని, యూట్యూబ్‌లో చూసానని, టెలిగ్రామ్‌లో చాలా స్కామ్‌లు అయితున్నాయి. టెలిగ్రామ్‌లో ఎవడో పంపిస్తాడు. నేను రోజుకి ఇంత పంపిస్తే ఇంత 1% ఇస్తా, 2% ఇస్తా. వాడు ఎవడో కూడా తెలీదు. మీ నంబర్ ఎందుకు పోతదో తెలీదు వాడికి. ఆ! ఆ నంబర్‌కి మీకు మళ్ళీ వాట్సాప్ వస్తది. వాడు ఆ! గ్రూప్ క్రియేట్ చేస్తాడు, క్రిప్టో మైనింగ్ అని. గ్రూప్ క్రియేట్ చేసేసి ఆ! వాడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఇక కావాలంటే మీకు 3 రోజులు డబల్ చేస్తా అంటాడు. ఆ! అవన్నీ చూపిస్తారు. తెలవకుండా మనోళ్ళు పెట్టేస్తారు. నాలెడ్జ్ ఉండదు. దీనిలో గూడా ఎంఎల్ఎం స్కీమ్స్ ఉన్నాయా? ఉంటాయి. 100% ఎంఎల్ఎం స్కిల్ చాలా డేంజర్ అన్న. ఎందుకంటే ఇప్పుడు డైలీ 1% ఇస్తా అంటే మంత్లీ ఎంత అవుద్ది? 30% అంటాడు. అవును. ఇప్పుడు ఏదో కంపెనీ వస్తది. మీకు 1% పర్ డే ఇస్తా అంటే పెడతారా? పెట్టరా? 100%. లక్షల్లో పెడతారు. వాడేం చూసుకుంటాడు? వాని టార్గెట్ ఉంటది.
కొందరు టార్గెట్ ఉన్నా లేకపోయినా ఏదో సక్సెస్ అవుదాం అని వస్తాడు. ఏదో ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతారు ఎక్కడో దగ్గర. ఎందుకు అవుతారంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అలాంటిది. ఏ ఒక్కటికన్నా అప్‌గ్రేడ్ చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ అది ఫెయిల్యూర్ అవుతది. ఓకే. ఆ సిస్టమే అలాంటిది. బ్లాక్ చైన్ సిస్టమే అలాంటిది. ఓకే. ఎంత సెక్యూరిటీ ఉన్నా ఏదో కొద్దిగా ఏదైనా డేటా రీడ్ అయిందంటే మరి ఎవ్వరు ఏం చేయలేం. అంటే వాడు నమ్మొచ్చా లేదా మనం చెప్పలేం. మన ఓకే. డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడే సేఫ్. మన డబ్బులు ఇంకో కంపెనీకి వెళ్ళిందంటే మనం దాని గురించి ఆలోచన చేయొద్దు. ఇచ్చిన ఓకే. రోజులు తీసుకోవాలి. ఆడు 1 ఇయర్ తిప్పుతాడు. నీకు 400 డేస్ ఇస్తా అంటాడు. 200 డేస్ ఇస్తా అంటాడు. చాలా మంది తెలియక ఇప్పుడు ఉంటారు కదా ఏజెంట్స్ ఉంటారు. అవును. నాకేదో బోనస్ వస్తది అంటే బోనస్ పరంగా ఆలోచన చేస్తారు. కొందరేమో ఫ్రెండ్లీగా కూడా సజెషన్ చేస్తారు. అలా మనం ఎవరిని అవునవును. తప్పట్లేమన్న. కరెక్ట్. కరెక్ట్. అవును. ఇప్పుడు ఒకరేమో కమిషన్ పరంగా ఎవరినో ఒకరు ఇన్వెస్ట్ చేయించాలి నాకేదో వస్తాలని చూస్తాడు. అవును. కొందరు ఏం చేస్తారంటే ఒక ఫ్రెండ్లీగా ఇప్పుడు నాకు మీరు తెలుసు అన్న తెలుసు అన్న ఇది బాగుంది వస్తదన్న ప్రాఫిట్ అంతే పెట్టుకోండి అన్న అంటాం. పోయినాక ఏమైనా అడుగుతారా? దీని వల్ల రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. దీనివల్ల అవును. చాలా అవును. ఫ్రెండ్లీ ప్రాబ్లమ్ వెళ్ళిపోతాయి. చాలా రిస్క్. చాలా మంది పోలీస్ శాఖ వాళ్ళు డైలీ రోజుకి పేపర్‌లో ఇస్తున్నారు. కొంచెం నాలెడ్జ్‌కి చాలా చూసుకొని దారుణమైన పెట్టుకోండి. మోసాలు. అవును. ఎన్ని ఫ్రాడ్స్ అవుతున్నాయి. వాళ్ళకి ఎంత పాపం ఎంత పర్ డేకి ఎన్ని న్యూస్‌లలో ఇస్తున్నారు. ఎన్ని అవును. థియేటర్‌లో ఇస్తున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా తెలియకుండా పెట్టేవాళ్ళు పెడతా ఉన్నారు. పెట్టించేవాళ్ళు పెట్టిస్తూనే ఉన్నారు. అంతే గదా! అవును. ఇది 100% తెలిసి ఉన్న సబ్జెక్ట్ ఉంటేనే ఇందులోకి రావాలన్న. చాలా మంది బ్లాక్ మనీని దాచుకోవడానికి, దొంగ డబ్బు దాచుకోవడానికే ఇది వాడుతున్నారు అనేది ఒక నిజమేనా? ఓకే. అంటే ఇందులో మనం 2 ఎందుకంటే రకాలుగా చూసుకోవచ్చు కదా! లెజిటిమసీ లేదు గదన్న. ఇప్పుడు నా దగ్గర హ్మ్. ఉంది. బ్లాక్ మనీ ఉంది. అందులో పెట్టేస్తారు. గవర్నమెంట్‌లకు నియంత్రణ లేదు గదా! దీని మీద. నియంత్రణ లేదు. అందుకే ఇంకా గవర్నమెంట్‌కి క్లారిటీ లేదని చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు నియంత్రణ లేదు. అదొకటి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గరేనా మన ఏరియాలో తెలియకుండానే ఏదైనా ఎర్త్‌క్వేక్ వచ్చింది. ఇంకేదైనా అయింది. అవును. సపోజ్ బాంబ్ అవును. ఏదో ఎనీథింగ్ అనుకోవచ్చు. ఇప్పుడు వైపరీత్య మనం ఏం జరుగుతుందో మనం ఊహించలేము. ఓకే. అవును. అది మనము ఇమ్మీడియేట్‌లీ మనం తీసుకోబోయే కరెన్సీ ఏంటి? మన దగ్గర ఇమ్మీడియేట్‌లీ మన చేతిలో ఉంది కరెన్సీ ఏంటి? ఏదన్నా మనం నగదు. తీసుకోబోయేది ఇక్కడ నగదు. ఇప్పుడు ఏదన్నా అన్నీ తీసుకొని పోలేం గదా! అవును. ఏదైనా తీసుకెళ్ళాలి. సడెన్‌గా మనకు ఏదో ఆపత్తు ఏదో వచ్చింది. ఏదన్నా ఎళ్ళిపోవాలంటే అన్నీ మన సర్దుకొని పోలేం. బ్యాంక్ అకౌంట్‌లలో జస్ట్ మన ఉన్నదే దగ్గర ఉన్నట్టు. 12 వాట్స్ కీ ఉంది. మనకు ఒక వాలెట్ ఉన్నప్పుడు ఫోన్ ఎప్పటికి ఉంటది. అవును. వాలెట్ ఐడీ ఎప్పటికి ఉంటది. మెయిల్ ఐడీలు ఎప్పటికి ఉంటాయి. అంటే ఆ పరంగా కూడా మీరు సేఫ్టీగా తీసుకోవచ్చు. ఇంకోటేందంటే మీరు బ్లాక్ మనీ అంటారు కొందరు యూజ్ చేస్తున్నారు. హ్మ్. అది ఎవరు మనం చెప్పలేము గానీ ఎందరో యూజ్ చేస్తున్నారు. కొన్ని కొన్ని మంచిగా కంపెనీస్. పచ్చబొట్టు పొడిపించుకోవాలేమో ఇక్కడ ఇగ. అది కీవర్డ్. అదే. పాస్వర్డ్. అంటే అలా జరుగుతున్నాయి. కొన్ని మనం దాన్ని ఏ విధంగా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు. యాహ్! ఇప్పుడు ఎన్ని సినిమాల్లో చూపిస్తున్నారన్న ఈ మధ్యన. ఆ! చాలా సినిమాలు కూడా క్రిప్టో కరెన్సీ మీద వచ్చినాయి. అవునా? ఆ! 'రవితేజ' సినిమాలో రీసెంట్‌గా ఆహ్, చాలా క్లియర్ కట్‌గా చూపిచ్చారు. క్రిప్టోని కదా! ఇంత ఫండ్ ఇంత ఈజీగా నీకు ట్రాన్స్‌ఫర్ కొట్టేస్తా నేను నాకు ఆ! ఇలా మీరు అడిగిన క్వెషన్‌కి అదే. రైట్. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది ఏదో ఇదొక బబుల్ లాగా, ఒక బుడగలాగా వచ్చింది. టప్పున ఏదో క్షణంలో పేలిపోతది. హ్మ్. ఇది ఉండేది కాదు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఓకే. అవును. అట్లే జరుగుద్దా? అంటే అది ఇంతకుముందు ఒకప్పుడు ఉండే అన్న. ఆ! ఎందుకుండేనంటే అప్పుడు ఏ కంపెనీస్ ముందుకు రాలే. ఆ! ఓకే. ఇప్పుడు అంత పెద్ద ఫస్ట్ ఎలన్ మాస్కే అతనే దీని మీదకి లాస్ట్ 2, 3 ఇయర్స్ బ్యాక్ ఎలన్ మాస్క్ అనే అతనే వచ్చి ఇది నేను తీసుకుంటున్నాను ఒక డాగ్ కాయిన్ అని ఆయన జస్ట్ ఒక ప్రొఫైల్. ఒక్క డాగ్ ప్రొఫైల్ క్రియేట్ చేయగానే ఆ కాయిన్ కొనేసారు చాలామంది. అప్పుడు దాని వాల్యూ పైసల్లో ఉండే. ఇప్పుడు దాని వాల్యూ 0.4 సంథింగ్ ఉంది. అంటే ఆల్‌మోస్ట్ ఒక 1000 రెట్లు పెరిగిపోయింది. ఎందుకంటే ఎలాన్ మాస్క్ అనే వ్యక్తి టెస్లా అధినేత. మరి అధినేతనే వాడుతున్నాడు అనేసరికి చాలా మంది అవును. ఎందుకు యూజ్ చేయరు? అలాంటప్పుడు అలా పెద్ద పెద్ద కంపెనీస్ ముందుకొస్తా ఉన్నాయి. అలాంటి కంపెనీస్ పెడుతున్నప్పుడు ఒక బబుల్ లాగా ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఓకే. అంటే నార్మల్ మీరే నిజమే. నిజమే. క్వెషను. నేను చూసా చాలా పెద్ద పెద్ద ఫెడరల్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ లాంటి మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి కంపెనీలు కంపెనీలు పెడుతున్నాయి దాంట్లో. ఇంత చిన్నయి కాదు. దాన్ని కౌంట్ చేయలేను. దాని అమౌంట్‌ని కౌంట్ చేయనంత అమౌంట్ పెడుతున్నారు. మన ఇండియన్ కరెన్సీలో కౌంట్ చేయలేము అది. ఓకే. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ కరెన్సీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు బిట్‌కాయిన్ మీద. ఓకే. ఇప్పుడు మెయిన్ పెరగడానికి కారణం కూడా అదే. ఇంకా హ్మ్. $2,00,000 వెళ్తుందంటున్నారు. $5,00,000 కూడా వెళ్తుందంటారు. ఎందుకంటే ఇప్పుడు లేవు. కొనడానికి లేవు. టోటల్ సప్లై 21 మిలియన్స్ అన్న. అంతే. సప్లై. ఇప్పుడు 19 పాయింట్ సమ్ చేంజ్ ఉంది. ఆల్‌మోస్ట్ 2 చేంజ్ ఉంది. ఒకప్పుడు చాలా తక్కువుండే. హ్మ్. అప్పుడు వాల్యూ తక్కువ. అప్పుడు మైనింగ్ చేసినా మనకి కాయిన్స్ ఎక్కువొచ్చేదుంది. ఆ! ఇప్పుడు మైనింగ్ చేయడం ఇందాక మైనింగ్ అవునవును. అడుగుతారు కదా యెస్. క్వెషన్. అవును. అవును. నెక్స్ట్ క్వెషన్ అది మైనింగ్. యాహ్! యాహ్! అదే. అదే కంటిన్యూ అట్లా. చేద్దాం. ఆ! ఆ! మైనింగ్ ఏందంటే అట్లా మనము ఒక గ్రాఫిక్ కార్డ్ ద్వారా కంప్యూటర్ నుంచి మనం మైనింగ్ అంటే ఏందన్న సింపుల్‌గా గనుల తవ్వకాలకు మైనింగ్. అవును. ఏంటి అంతే కదా! ఆ! మైనింగ్ ఏ అవును. విధంగా తవ్వడం.
కొత్తగా గన్నుల నుంచి తవ్వడం. ఇది కూడా ఒక అంటే ఫ్రీగా వచ్చేవా కాయిన్స్? ఫ్రీగా ఎందుకు ఉండదు. దాని వర్త్ మనం కొనుక్కోవాలి. అది ఒక గ్రాఫిక్ కార్డ్స్ నుంచి కంప్యూటర్ ద్వారా దాని కనెక్షన్ ఉంటది దానికి. చాలా పవర్‌ఫుల్ అన్నమాట. హార్డ్‌వేర్ కరెక్ట్‌గా ఉండాలి. హార్డ్‌వేర్ పవర్‌ఫుల్, దానికి ఒక రూమ్ సెటప్ ఉండాలి. ఏసీ ఉండాలి. జనరేటర్ కాకుండా 24/7 సప్లై ఉండాలి. నెట్వర్క్ ఒక 5G నెట్వర్క్ ఉండాలి. ఇవన్నీ ఒక కరెక్ట్‌గా ఉంటేనే మీరు చేయాలి. ఇది ఇండియాలో లేదు. అప్పుడు ఉండే. చాలా మంది చేశారు. సంపాదించుకొని బయటపడ్డారు. అవునా? ఇప్పుడు లేదు. చేయలేం. ఎందుకంటే నాకు కూడా నా ఫ్రెండ్స్ సజెషన్ చేయగానే నాకు ఇండియాలో వర్కౌట్ కాదని నేను చేయలేను అప్పుడుగా. అసలు ఓకే. మనకు అది అవ్వదు ఇక్కడ. వేరే కంట్రీస్‌లో అంటే మనకి 5G నెట్వర్క్ అప్పుడు ఇక్కడ లేదు. ఇప్పుడు ఇక్కడ వస్తుంది. అవును. మళ్ళీ సప్లై ఏదో మన దగ్గర అంత ఉండదు. తెలిసిందే కదా సప్లై అస్సల. సిట్యుయేషన్ ఎలా ఉందనేది. అబ్బో! మళ్ళీ రూమ్ అంతా దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. దానికి సెపరేట్‌గా ఉండాలన్నమాట. అందుకే ఇక్కడ దగ్గర మైనింగ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉండవు. మన ఇంటర్నేషనల్‌లోనే ఇండియాలో. ఉంటాయి. ఆ! ఇక్కడెక్కడ ఉండవన్నమాట. కొందరు ఏం చేస్తారంటే మా దగ్గర ఉందని చెప్పి ఎంఎల్ఎం కంపెనీ వాళ్ళు మేము మైనింగ్ చేస్తున్నాము, మీకు ఇట్లా ఇస్తున్నాము, 1% జనరేట్ చేసిస్తాము ఆ! అని చెప్పి కొత్త కాయిన్‌లను సృష్టించి చాలా మంది డబ్బులు కట్టించుంటున్నారు. అంటే ఒరిజినల్ కాయిన్స్ కాదు. ఒరిజినల్ కాయిన్స్ కావు. అది లైవ్ తెలీదు కదా! ఓకే. ఇక్కడ వాళ్ళు చూపెట్టాలి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లైవ్ చూస్తేనే తెలుస్తది. కొందరు ఆ వీడియోలు కూడా తీసుకొచ్చి కూడా అది మాదే అని చెప్తారు. అది కంపెనీది కూడా ఉండదు. ఆ! ఎక్కడో కంట్రీస్‌లో ఉంటాయి. ఆ రియాలిటీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ అప్రూవల్ ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఆ! కొన్ని కంపెనీలు మన దగ్గర లేదు. లేనప్పుడు వాడు చూపించి, ఇగో మా దగ్గర మా కంపెనీలో మైనింగ్ జరుగుతుంది. మీకు పర్ డే ఇంతొస్తది. మేము కాయిన్‌లు జనరేట్ చేస్తున్నాం. దాని ప్రైస్ ఇంక్రీజ్ అయితే మీకు ఇంత ఇస్తాము. అని ఆ కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ సృష్టిస్తున్నాయి. అట్లా చాలా మోసాలు జరుగుతున్నాయి. ఓహో! ఇందులో మైనింగ్ ఉంటది, స్టేకింగ్ ఉంటది, లెండింగ్ ఉంటది. అంటే అంత అదేలే. పనంతా ఒకటే. కరెక్ట్. కరెక్ట్. అవును. నేమ్స్ వేరు. ఇది ఒక రకంగా కరెన్సీ మార్కెట్ లాగా అనుకోవచ్చా అన్న? ఇప్పుడు కరెన్సీ ఫారెక్స్ చేస్తారు కదా! అలాగే ఫారెక్స్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ. అచ్చా! ఇప్పుడు మన దగ్గర స్టాక్ మార్కెట్ ఎలా ఉందో, ఫారెక్స్ మార్కెట్ ఎలా ఉంటదో, క్రిప్టో కరెన్సీ మార్కెట్. ఓకే. మన స్టాక్ ఎక్స్‌చేంజ్ మన ఇండియా అయితే స్టాక్ మార్కెట్ అనేది అవును. పర్ డేకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ క్లోజ్ అవుతది. అవును. దానికి టైమింగ్స్ ఉంటది. అంతే కదా! మళ్ళీ 8 నుంచి 3 వరకు అయిపోతుంది. దానికి ఏందంటే లివరేజ్ తక్కువ ఉంటది. అవును. అంటే లో రిస్క్‌లోనే మన వాళ్ళు చెప్పారు. ఆ లో రిస్క్‌తోనే చేయాలి అని చెప్పారు. మళ్ళీ అది ఇంకోటి ఏమవుతదంటే నెక్స్ట్ డే అప్పుడు గ్యాప్ వస్తది కదా! ఇప్పుడు ఎప్పుడు క్లోజ్ అవును. అవుతది మార్కెట్? ఈవినింగ్ 3 కల్లా ఈవినింగ్ 3 ఆర్ అయిపోతుంది. 4. అవును. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుద్ది? మళ్ళీ 8:30 మీకు తెలిసిన పరంగా. అవును. ఆ గ్యాప్‌లో ఏదైనా న్యూస్ రావచ్చు. అవును. అది ఇండియాలో రావచ్చు, ఇంటర్నేషనల్ రావచ్చు. కరెక్ట్. అప్పుడు అక్కడ పెట్టినోడు అక్కడ పెట్టి హోల్డ్‌లో ఉంటాడు ఆ! కదా! అక్కడ ఉన్న క్యాండిల్స్ మన కిందికి పోవచ్చు, పైకి పోవచ్చు. ఓకే. అంటే ఆ గ్యాప్ అనేది చాలా వస్తుంది. 1 డే గ్యాప్ వస్తుంది. మరి అవును. దానివల్ల కొందరు మళ్ళీ చాలా నష్టాలు సెలవులకి మార్కెట్ మూసేస్తారు. ప్రతి మూవ్ చేస్తారు. సెలవుకి. అవును. అదొక కొద్దిగా అదొకటి అని నేను గ్రహించిందన్న. కరెక్ట్. మరి కరెక్ట్ అన్న. కొందరి అభిప్రాయం మంచి మాట. కొందరి అవును. అభిప్రాయం కొందరికి ఉంటది. లేదు, లేదు. అదే కరెక్ట్. అవును. ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మెయిన్ న్యూస్ ఇంపార్టెంట్. మనకి ఈ న్యూస్ మీడియా వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే నువ్వు మార్కెట్‌లోకి రాగాలి. నాలెడ్జ్ అండ్ న్యూస్ ఉండాలి. మీడియా గురించి తెలిసి ఉండాలి. వరల్డ్ వైడ్ మీకు కంప్లీట్‌గా ఫైనాన్స్ ఏంటి తెలిసి ఉండాలి. హ్మ్. అలాంటుంటేనే అంటే మన ఇంట్రాడే గాని, ఆప్షన్స్‌లో గాని పెట్టే వాళ్ళకి నష్టమేమో. నష్టమే అదే. లాంగ్ టైమ్ లాంగ్ టర్మ్ 50, 50 లాంటి ఇన్వెస్ట్‌మెంట్‌కి పెట్టే వాళ్ళకి ఏమి 100% ఇబ్బంది లేదు. సేఫేనా. యెస్. ఎందుకంటే ఇప్పుడు జియో కరెన్సీ ఎన్నో కరెన్సీస్ ఉన్నాయి. అవును. ఇప్పుడు ఇంకా కొత్త వస్తాయి. కొన్ని హెల్త్ కేర్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని వస్తా ఉంటాయి. అవిట్లో ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్‌లో పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఐసీఐసీ వాళ్ళది ఉంటది, యాక్సిస్ వాళ్ళది ఉంటది. కొన్ని బ్యాంక్ సెక్టార్‌లో ఉంటాయి. కొన్ని ఫైనాన్స్ సెక్టార్‌లో ఉంటాయి. అట్లా ఇప్పుడు కొన్ని మీడియా సెక్టార్‌లో ఉంటాయి. డిఫరెంట్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అవును. ఇన్వెస్ట్‌మెంట్ వేరే అండ్ ట్రేడింగ్ వేరే. సబ్జెక్ట్ డిఫరెంట్. అది. ట్రేడింగ్ వేరు. ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్‌మెంట్ వేరు. అది. యాహ్! కరెక్ట్. లాంగ్ టర్మ్ అవును. ఇన్వెస్ట్‌మెంట్ వేరు. యాహ్! సో, ఇట్లా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అది కోసం సేఫ్. అది అది సేఫ్. 100% సేఫ్. ఆ! హ్మ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం క్రిప్టో వాడొచ్చా? వాడొచ్చు. అది కూడా నాలెడ్జ్ ఉన్నోడే వాడాలి అని చెప్తున్నా. ఓకే. వాడొచ్చు. అట్‌లీస్ట్ ఒక అనాలిసిస్‌తో ఉండాలి. మరి డబ్బున్నోళ్ళందరికి నాలెడ్జ్ ఉండదు కదండీ ఎట్లా? అదే తెలిసిన వాళ్ళతోనే చేసుకోవాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తితోనే చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేనున్నానన్న. నా దగ్గర రూ. 1,00,000 ఉన్నాయి. నేను నీకిస్తే నువ్వు చేయవా? నేను చెయ్యను. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను అంతే. అంతే. నేను డబ్బులు తీసుకొని ఎవరు డబ్బులు తీసుకొని మనం ట్రేడింగ్ చేయము. ఎవరి డబ్బులు మనం తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయము. ఆహా! ఎలా ఉంటది? దీని మీద రిస్క్ ఏంటిది? ఫ్యూచర్ ఎలా ఉంటది? ఎప్పుడు పడిపోతది? ఏంది నువ్వు రిస్క్ తీసుకుంటేనే రావాలి. ఆహా! రిస్క్ మీన్స్ అంటే ఇది అలా ఉంటది కాబట్టి. క్రిప్టో అవును. కరెన్సీ అలా ఉంటది. ఆ! అన్న నాకు ముందు చెప్పలేదు మీరు. రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసినా. మరి నాది పోయింది. ఎవరిని అడగాలంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఆ! అందుకే ఆల్‌మోస్ట్ ఒక పర్సన్ తెలిసినే ఉండాలి. ఓకే. మీరు యూట్యూబ్‌లో చూసి, టెలిగ్రామ్‌లోకెళ్ళి గనుక అస్సలు చేయకూడదు. ఓకే. ఎందుకంటే అంతా ఆల్‌మోస్ట్ స్కామ్సే ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో ఎప్పుడు దీన్ని వాడొచ్చు?
ఏమన్నా దానికి ఆల్మోస్ట్ దీని మీద నడుస్తుందన్న. ఆల్మోస్ట్ దీని మీద ఇప్పుడు అంటే తీసుకురావాలా లేదా? ఆల్రెడీ మోడీ గారే చెప్పారు. ఉమ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫ్యూచర్ ఉమ్, బావుంటది. దాన్ని ఏ విధంగా తీసుకురావాలని జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ మొత్తం దీని మీదనే పని చేసుకుంటూ కూర్చోలేదు. అదే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అవును అవును ఇప్పుడు కాకపోయినా 2, 3 ఇయర్స్‌లో అయినా అవుతుందేమో. మేము కొంచెం టాక్స్ దగ్గర తగ్గిస్తే ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్టర్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే అదొకటి. ఇది ఫ్యూచర్ అంతా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఉమ్, దానివల్ల మనకుంది. ఎప్పటికోసారి అప్రూవల్ చేసే ఆప్షన్ ఉంది. ఉమ్. ఇప్పుడు లీగలే ఉంది చెప్పాలంటే. కానీ ఉమ్. 30% కొద్దిగా చాలా మంది అందువల్ల తెలియక చేసుకోవాలి. ఏదో పంప్ అండ్ డంప్ అంటే ఏంటి యాహ్! అది? యాహ్! పంప్ అండ్ డంప్ అంటే ఏం లేదు. సడెన్‌గా ఇప్పుడు ఇందాక చెప్పా కదా! ఇప్పుడు మొన్నటిదాకా వార్ ఉండే. మొన్న ఉక్రెయిన్ వార్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళా రష్యా వార్ స్టార్ట్ అవును అయితుంది. అవును ఈ మధ్యలో మొన్న ఇంకోటి ఏది అలా కంపెనీ ఏదో అక్కడ కంట్రీస్ ఏమైతదన్న ఆడు చచ్చిపోతూనే ఉంటారు. ఆళ్ళు లెక్కలు చేయరు నాకు. వాళ్ళు ఎందుకు ఎందుకు చేసి కొట్టుకుంటారో అర్థం కాదు. అవును అంటే డబ్బు వాల్యూ లేదు. ఇష్టం వచ్చినట్టు వార్‌లు పెట్టుకుంటారు. ఆ వార్ ఎఫెక్ట్ వల్ల చిన్న మన ఇన్వెస్టర్లు దెబ్బతింటారు. ఓకే అదే పంప్ అండ్ డంప్. ఏదైనా కొత్త న్యూస్ వచ్చిందనుకోండి. ఇప్పుడు మార్కెట్‌లో న్యూస్ వచ్చింది. అదే మేము దీన్ని ఇట్లా వెంటనే అవుతుంది చేస్తున్నాము. ఇప్పుడు ఇండియా లీగలైజ్ చేస్తున్నాం అనగానే ఒక రేంజ్‌లో ఇట్లా అది పంప్. ఆ, డంప్ ఓకే అంటే ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్ న్యూస్ వచ్చిందనుకోండి డంప్ అయిపోతది. దట్ ఈస్ ద పంప్ అండ్ డంప్ అన్నమాట. మార్కెట్‌లో అలా పిలుస్తారు. ఇంగ్లీష్ షేర్ మార్కెట్ లో బుల్ అది ఆ, కూడా బుల్ మార్కెట్ ఆ, అన్న. అంతే ఇది కూడా కదా బుల్ మార్కెట్ అండ్ ఆ, బియర్ మార్కెట్. అదే బీరిష్ అంటేనే డౌన్‌లో. బేరిష్ బుల్లిష్ లాగా బులిష్ ఇది అంటేనేమో పంప్ అండ్ డంప్ ఇది పంప్ అండ్ డంప్ సింపుల్ వర్డ్‌లో మనం అలా చెప్పగలుగుతాం. ఆహా. మనము ట్రేడింగ్‌లోకి వచ్చేసరికి నేమ్స్ చేంజ్ అయిపోతాయి. అదే కదా అవును ట్రేడింగ్‌లోకి వచ్చేసరికి క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారు? బేరిష్ క్యాండిల్ అంటారు. బులిష్ క్యాండిల్ అంటారు. సో దీని కూడా సబ్జెక్ట్ డైలీ డిఫరెంట్. డైలీ చేయొచ్చా క్రిప్టో కూడా డైలీ ట్రేడింగ్ డైలీ మార్కెట్ చేయొచ్చు. సెల్ అండ్ బై కొనొచ్చు చేయొచ్చు. డైలీ చేయొచ్చు. ఫ్యూచర్ ట్రేడింగ్ అంటారు. ఇందులో కూడా ఫ్యూచర్స్ ఉంటాయి. ఓకే అక్కడ ఇది ప్రాబ్లమ్ ఏమవుతుందంటే తెలియక చాలా మంది ఈ ట్రేడింగ్‌లోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఓకే సేఫ్. ఇప్పుడు పెరగకపోయినా 5 సంవత్సరాలు కూడా పెరుగుతది తీసుకోవచ్చురా అని చెప్తాం. ఇక చాలా న్యూస్ ఇదే చెప్తున్నా కదా! ఇప్పుడు ఒక్కడేందన్నా మీకు తెలిసిందే మీడియాలో. ఒక క్లిక్ కొట్టగానే వాడికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నదనేది ఆటోమేటిక్‌గా యూట్యూబ్ వాడు చెప్పేస్తాడు. కరెక్ట్ అవును నేనే ఇప్పుడు సెర్చ్ చేస్తున్నా. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఉంటాయి, లేదంటే అవును. నాకు ఏదైనా నాలెడ్జ్ కావాలంటే సెర్చ్ చేశాననుకో ఖతం వాడికి మొత్తం అవే వీడియోలొస్తాయి. ఆ వీడియోలో ఏమవుతుందంటే ఫ్యూచర్ ట్రేడింగ్ అని ఇంకోటేస్తాడు. ఆ, ఇంకోటేమో గామా ట్రేడింగ్ అంటాడు. Yes. ఆల్ఫా ట్రేడింగ్ అంటాడు. ఆ, ఏ బోటింగ్ రిపోర్ట్ అంటాడు. మనుషులకి ఏమవుతుందంటే అరే ఇంకా ఎర్నింగ్ చేసుకోవచ్చా? ఇంకా ఉందా? నేను ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ కాడనే ఉన్నా. ఇంకా నేను చేయాలంటే ఇంకా ఉన్నాయి ఆప్షన్స్ అని అందులోకెళ్ళిపోతాడు వాడు తెలియకుండా. ఆ వీడియోలు చూస్తారు. ఇప్పుడు వాళ్ళు సరే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తారేమో. కానీ ఈడికి తెలిస్తేనే అందులోకి పోవాలి. ఆ, ఆళ్ళేం నంబర్స్ ఇవ్వరు. మీరు యూట్యూబ్‌లో ఎవరు నంబర్స్ మెన్షన్ చేయరు. అవును ఎవరో నార్మల్‌గా ఈమెయిల్ ఐడీ మెన్షన్ చేస్తారు కానీ ఈమెయిల్ కూడా ఎవరు అంతే. కాంటాక్ట్ అవ్వడు. అవును తెలిసిన వ్యక్తి ఉంటేనే ఏదైనా సజెస్ట్ చేయగలుగుతాడు. ఓకే అలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్యూచర్ ట్రేడింగ్‌లోకి వచ్చేసి ఆ, అసలు అది ఎలా చేయాలి? దానికి లివరేజ్ ఎంత చేయాలి? ఆ, అని ఈక్విటీ ఎంత ఉండాలో తెలీదు. అట్లా అందులోకి వచ్చి ఎవరెవరో వీడియోలు చూసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వాహ్. అది చాలా మంది దాన్ని కొద్దిగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది నష్టం కిందిక అంచనా వేస్తున్నారు. అచ్చా. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అయితే సేఫే ఉంటది. నేను ఒక సగటు మనిషిని అన్న యాహ్! నేను కొనాలి ఎక్కడికి వెళ్ళి కొనాలి ఇవన్నీ అదే కంపెనీస్ ఉంటాయా ఎట్లా అది అదే కంపెనీస్ బ్రోకర్స్ ఉంటారు. ఎక్స్‌చేంజ్ బ్రోకర్స్ ఉంటారు. ఉంటారా ఆ, అందులో మనము ఎంత ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకొని ఆ, చేసుకోవాలి. మనం ఏది కావాలి ఏందనేది తెలిసి ఉండాలి. అదే మీకు చెప్తుంది. ఓకే అట్‌లీస్ట్ మీకు తెలిసిన నా పర్సన్ అందుకే మిమ్మల్ని రమ్మన్నాను మీరు చెప్పండి మాకు ఓకే. ఎలా కొనుక్కోవాలి ఎట్లా ఎక్కడ ఎవరి దగ్గర కొనాలి ఏ కంపెనీలు ఉంటాయా ఏంటో చెప్తే కంపెనీస్ దాని ఉంటాయి. ద్వారా కాయిన్ మేము పెడతాం. డిసెక్స్, కాయిన్ స్విచ్ కుబేరా ఇవి ఇండియన్ కంపెనీసే ఆల్రెడీ. ఆహా. మీరు ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు అందులో. సో మన అకౌంట్ లో ఉంటాయి డబ్బులు వాళ్ళ account? మీ అకౌంట్‌లోనే అంటే మీ అకౌంట్ నుంచే డిపాజిట్ అంటే వాలెట్ వాళ్ళది. ఆ, మన అమౌంట్ డిపాజిట్ చేసుకున్నాం, కొనేసుకున్నాం. అవును ఇండియాది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అచ్చా అవునా? అక్కడ మన అసెట్‌ని పెట్టుకుంటున్నాం. ఆ, అందులో మీరు ఏమేమి కొనుక్కుంటారో అది మొత్తం లిస్ట్ ఉంటది. ఆ, అది మీకు తెలిసినవే కొంటారు. తెలియని మీరు ఏం కొనరు. అవును. అట్లా ఏదైనా కొని పెట్టుకోవచ్చు. అది సేఫే ఆల్మోస్ట్. ఓకే అంటే బిట్ కాయిన్ ఇథీరియం అంతే రెండేనా ఓహ్! చాలా ఉన్నాయి. లక్షల కరెన్సీస్ ఉన్నాయి. ఆ, ఒకటి కాదు, రెండు కాదు. చాలా కరెన్సీస్ ఉన్నాయి. ఓకే నేను చెప్పా కదా ఇందాక మీకు డిఫరెంట్ కేటగిరీస్ వైస్. ఇప్పుడు నడుస్తున్న టెక్నాలజీ ఏం చెప్పండి? ఉమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును, ఆల్మోస్ట్ AI, yes. ఆల్మోస్ట్ అయిపోయింది. 1, 2 అవును. ఇయర్స్ నుంచి నడుస్తా ఉంది. ఏ బ్రహ్మాండంగా. బేస్ చేసుకొని కూడా ఒక నంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి ఈ క్రిప్టోలో. ఆ, ఇప్పుడు ఇంకో టెక్నాలజీ వచ్చింది. ఏజెంట్ అంటారు. ఏ ఏజెంట్ 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 అంటే మీరు చెప్పండి. ఏజెంట్ అంటే నార్మల్ ఏజెంట్ అంటే ఏంటి? ఏజెంట్ అంటే ఒక రిప్రజెంట్ అంటే అంతా చేస్తాడు వాడే చేస్తాడు. అవును అది కూడా ఇది అలాంటిది ఏ ఏజెంట్ అని వచ్చింది.
జస్ట్ ఒక సెటప్ చేస్తే అంతా చేసేస్తాడనమాట. ఆ! అలాంటి ఏజెంట్ ఇంకో కేటగిరీ వచ్చింది. అట్లా డిఫరెంట్ కేటగిరీస్, ఒకటి కాదు, 2 కాదు, వందల కేటగిరీస్ ఉన్నాయి ఆ! అందులో గూడా. మరి ఎట్లా వీటన్నిటిని తెలుసుకోవడం ఎట్లా? అంటే ఏది బెస్ట్ అని తెలుసుకోవాలా? హ్మ్. లేదంటే ఇప్పుడు లక్షల సంఖ్యలో అంటున్నారు గదా! హ్మ్. మరి ఆ కాయిన్ మంచిది కాదు ఎలా అంటే ఇప్పుడు తెలుస్తుందా? మనకి సైట్స్ ఉంటాయి వీటికి. క్రిప్టో ఎక్కడికి లిస్టింగ్ అయినది, ఇక్కడ హ్మ్. ఉంది. ఓకే. ఆ సైట్‌లో కాయిన్ మార్కెటింగ్ యాప్ అని ఒకటుంది. హ్మ్. కాయిన్ గీకో అని ఉంది. ఈళ్ళకెళ్తే ఏందంటే మీకు లిస్ట్ ఆఫ్ కాయిన్స్, హైయెస్ట్ మార్కెట్ ఎంతుంది నడుస్తుంది, 24 అవర్స్ వాల్యూమ్ ఎంతుంది, ఏది ఏది 7 డేస్‌లో ఇంక్రీజ్ అవుతుంది, ఆ! డైలీ ఎంతమంది దీని మీద వాల్యూమ్ జనరేట్ చేస్తున్నారు, అది మీకు కంప్లీట్‌గా ఆ సైట్‌లో ఉంటది. ఓకే. అందులోకెళ్తే మీకు ఏ కేటగరీస్‌లో ఏవేవున్నాయి హ్మ్. అది మీకు తెలుసుకోవచ్చు. రైట్. మీకు తెలిసి హ్మ్. క్రిప్టో వల్ల హ్మ్. బాగుపడ్డ ఒక్కటి స్టోరీ చెప్పండి. మంచిది మన ఇండియాలో గాని, అబ్రాడ్ గాని. బాగుపడ్డ స్టోరీ అంటే ఎలా చెప్పగలను? చాలా మంది అంటే వాడు ఫ్రెండ్స్‌లో ఉన్నారు. ఆ! చాలా మంది ఫ్రెండ్స్ ఇప్పుడు డైలీ 1 సీఆర్ సంపాదించిన ఉన్నారు. డైలీ లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఓకే. నేర్చుకున్నారు. వాళ్ళ నాలెడ్జ్ అంతే. వాళ్ళు ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళే సంపాదిస్తున్నారు ప్రెజెంట్. ట్రేడింగ్ వల్లనే. ట్రేడింగ్ ట్రేడింగ్ అంటే ఎందుకంటే ఇంత ముందుకి ఇప్పటికి మార్కెట్ చేంజ్ అయింది. అంటే ట్రేడింగ్ అంటే ఏంటి చెప్పండి నాకు? ట్రేడింగ్ అంటే సింపుల్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఆ! సింపుల్. ఇప్పుడు మనము ఒక షాప్‌కెళ్తామన్న. మనం ఒక ఆయిల్ ప్యాకెట్ కొన్నాం. వాడికి రూ. 100కి వాడు కమిషన్ తీసుకుంటాడు. హ్మ్. ఓ రూ. 50, రూ. 20 కమిషన్ తీసుకొని మనకు సేల్ చేస్తున్నాడు. ఆడెక్కడి నుంచో బై చేసి మనకు సేల్ చేస్తున్నాడు. కమిషన్, గ్యాప్ కమిషన్ ఎంత? ఓ రూ. 20 రూ. వచ్చింది. 20 అదే ఏదైనా సరే బయింగ్ అండ్ సెల్లింగ్ ఇస్ ద ట్రేడింగ్. ట్రేడింగ్ అచ్చా! ఈజ్ సింపుల్ వర్డ్. బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే. అది రియల్ ఎస్టేట్‌లో కావచ్చు, ఎన్ని కేటగరీస్‌లో కావచ్చు. హుహు. రియల్ ఎస్టేట్ కూడా అంతే కదా! నేను ప్లాట్ ఇంత కొంటున్నా నాకు అంత కమిషన్, మధ్యలో కమిషన్ ఉంటది. దట్ ఈస్ ద ట్రేడింగ్ అంటే. బాగా లాస్ అయినోళ్ళు ఎవరైనా తెలుసా మీకు? లాస్ అయినోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ! ఉన్నారు. యాహ్! అంటే ఎట్లా లాస్ అయ్యారు వాళ్ళు? అజ్ఞానం తెలియక వల్లనా? లాస్ అయ్యారు. తెలియకనా? తెలియకనే లాస్ అయితారు. ఆ! తెలియకుండా ఎవరు తెలియకనే లాస్ అవుతారు. ఓకే. చాలా మంది ఏమవుతుందంటే టెలిగ్రామ్ స్కామ్‌లు తెలియకుండా చెప్పా కదా! ఇప్పుడు ఆ! ఈ ఆ! వీడియోస్ చూసి అలా ఏదో ఇప్పుడు మన న్యూస్ పేపర్స్ ఎన్నో వస్తున్నాయి అవును. రోజుకి. అవును. ఇగో ఇది ఇంత పెరిగింది. ఎలాన్ మస్క్ కాయిన్ వచ్చింది. ఆ కాయిన్ అట్లా అవును. ఆటోమేటిక్‌గా అది నేమ్ చూసి సెర్చ్ చేసేస్తారు. ఈజీ అయిపోయింది ఇప్పుడు. అంతే గదా! చాట్ అవును. జీపీటీ వచ్చింది. ఈజీగా ఒక వర్డ్ చెప్పగానే మొత్తం చెప్పేస్తది. అంటే ఇంక అంత అవసరమే లేదు. చాట్ జీపీటీ కరెక్టే చెప్తదా? చాట్ జీపీటీ కరెక్టే చెప్తది. కొన్ని కేటగరీస్‌లో కరెక్ట్ చెప్తే, కొన్ని కేటగరీస్‌లో తప్పు చెప్పొచ్చు. ఆ! ఇప్పుడు మీరు మొన్న రీసెంట్‌గానే మనం అనుకున్నట్టు ఇప్పుడు మెడికల్ పరంగా అయితే, ఆ! ఇంకా డాక్టర్ ఎందుకన్నా మనకి? ఆ! నాకు కరెక్ట్. ఇగో ఈ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ మెడిసిన్‌కి నాకు ఏం కావాలనగానే మొత్తం వచ్చేస్తది. టక మరి మెడిసిన్. అందులో మళ్ళీ ఏ మెడిసిన్ ఏదని దానికి తెలీదు కదా! అవును. మనకి ఈ ప్రాబ్లమ్‌కి ఈ మెడిసిన్ అనగానే ఆ మెడిసిన్ వాడు వస్తది. కానీ అది పోయి మనము తీసుకుంటాం, వాడతాం. ఏమన్నా అయితే ఎవడిని అడుగుతాం? కరెక్ట్. అలా ఆల్రెడీ రీసెంట్‌గా ఒకటి జరిగింది కదా! అవునా? ఆ! ఆ! ఆల్రెడీ రీసెంట్‌గా అయింది. అది ఉన్నాడో పోయాడో తెలీదు గానీ పేపర్‌లో వచ్చింది కూడా అది. అయ్యో! దట్ ఈస్ డిఫరెంట్ కేటగరీస్‌లో డిఫరెంట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటదన్నమాట. ఓకే. హ్మ్. మనం కరెక్ట్‌గాని ఎలా చెప్పగలుగుతాం? ఆ! సో, ఇప్పుడు ఇప్పుడు ఈ ఈజీగా అది ఎవరికి యూజ్ అవుతుందంటే బ్లాగర్స్‌కి, ఆ! వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈజీగా తీసుకోవడానికి చాట్‌జీపీటీ 100% వాళ్ళకి సక్సెస్ రేషియోలో ఉంది. అచ్చా! బ్లాగర్స్ క్రియేట్ చేయాలన్నా, ఓకే. ఇన్ఫర్మేషన్ ఆ! ఈజీగా వాళ్ళు ఆ! తెలుసుకోవాలంటే ఆ! ఇప్పుడు కాపీ పేస్ట్ లాంగ్వేజ్‌ని ఇటు నుంచి ఇన్ఫర్మేషన్ కొట్టగానే ఇంగ్లీష్‌లో వచ్చేస్తది. అవును. అది కన్వర్ట్ టు లాంగ్వేజ్ తెలుగులో మనం రాస్తాం కదా! మీరు అవును. మీడియాలో అవును. యాడ్ చేయడానికి. అవును. దానికి 100% యూజ్ చేయొచ్చు. కొన్నిటికి 100% సక్సెస్‌ఫుల్లే. ఓకే. ఈ మెడికల్ పరంగా అసలు ఎళ్ళకూడదు. సో, దీన్ని నమ్ముకొని మెడిసిన్స్ కొనుక్కున్నారు. ఏదో చాట్ జీపీటీ యాహ్! ఇవన్నీ యాహ్! చేసుకోవద్దు. అంతే గదా! చేసుకోవద్దు. ఆ! యాహ్! హ్మ్. సో, దాన్ని నమ్ముకొని క్రిప్టో కరెన్సీ కూడా కొనొద్దు. కొనొచ్చు. కానీ అంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అది. ఆ! యాక్చువల్‌గా వీటిని వాడాలంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని ఒకటుంటదన్నమాట. హ్మ్. నాకు తెలిసుండాలి. ఈ అది వాడాలంటే గూడా. వాడాలంటే ఆ! తెలిసుండాలి. అదే. తెలిసుండాలి. నేను అందుకే ఏమంటున్నానంటే అన్ని రంగాల్లో సక్సెస్ కాదు. కొన్ని రంగాల్లో సక్సెస్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. చాట్ జీపీటీని కూడా. క్రిప్టోలో నేను డబ్బులు పెట్టినప్పుడు యాహ్! అవి సురక్షితంగా ఉండాలి. సేఫ్‌గా ఉండాలంటే నేను ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? సేఫ్టీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వాలెట్ ఈస్ ద బెస్ట్ అండి. ఓకే. వాలెట్ ఎందుకంటే ఉంచుకోవాలి. మీరు ఎక్స్‌చేంజ్‌లో కూడా కొన్ని ఎప్పుడు ఎత్తేస్తారో తెలీదు. ఓహ్! అది కూడా ఉంది మళ్ళీ. అచ్చా! ఎందుకంటే అలాంటి నేను ఎక్స్‌పీరియన్స్ చేశా. ఓహ్! అది కూడా కొంచెం డబ్బులు పోగొట్టుకున్న సిట్యుయేషన్‌లు కూడా ఉన్నాయి. అచ్చా! అంటే మంచి ప్రైస్‌కొచ్చినప్పుడు కొందరు ఎవరిని అడగడానికి లేదు. ఆ! ఏమన్నా అంటే నాకు అక్కడ కంట్రీ వాళ్ళు ఏదో చేశారు. ఏదో క్వెషనింగ్ ఏస్తారు. అయ్యో! వాడికి ఏదో ఒకటి అంతే. మేనేజ్ చేయడం అంతే. కానీ మనకు తెలీదు గదా! ఏ కంట్రీలో ఏమవుతుందనేది. అవును. అట్లా కొన్ని ఇంటర్నేషనల్ ఎక్స్‌చేంజెస్ కొన్ని ఎళ్ళిపోయినాయి. కొన్ని కంపెనీస్ స్కామ్ గూడా చేశాయి. అందుకే డిజిటల్ వాలెట్స్ ఉంటాయి. ఆ! ట్రస్ట్ వాలెట్ అని, మెటామాస్క్ వాలెట్స్ అని
ఇవి ఇందులో ఉంచుకుంటే సేఫ్. దాని కూడా కీ ఇంపార్టెంట్. రిస్క్ ఏంటి? మెయిన్ రిస్క్ 1, 2, 3 అంటే ఏం చెప్తారు? రిస్క్ అంటే ఏంటంటే ఎక్కువ అమౌంట్ పెట్టొద్దు. మీకు ఓకే. ఎంత మేరకు బేర్ చేయగలుగుతారో ఇప్పుడు అంతవరకు. 1:20 ఇస్తారు కదా, అది తీసుకోవచ్చా? 1:20 అనేది ట్రేడింగ్ మళ్ళీ. ట్రేడింగ్ లో అది వేరు. ఆ. అది సబ్జెక్టే కాదన్నా, ఇప్పుడు ఎవరైనా ట్రేడ్ చేయాల్సిందే కదా. ఏది? ఇప్పుడు నేను కొన్నాను, అవును. కొంటే నేను మళ్ళీ నేను అమ్మాలి కదా. అమ్మాలంటే ఎక్స్చేంజ్ లో అమ్ముకోండి. అవును. అంతేగాని ఎనీవే అది నేను ట్రేడర్నే అవుతా స్పాట్ కదా. ట్రేడింగ్ వేరే, ఫ్యూచర్ ట్రేడింగ్ వేరే. అవునన్నా, నేను ఎవరైనా సరే ఉమ్. బిట్ కాయిన్ కొన్న ప్రతి ఒక్క ట్రేడరే కదా. ట్రేడరే. ఆ, ఫ్యూచర్ ట్రేడింగ్ వేరే ఉంటది. అవును. మన స్పాట్ మాత్రమే కొనుక్కుంటున్నాం. ఓకే. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కదా. అవును. మనం ఏం డే ట్రేడర్స్ కాదు. ఇప్పుడు ఆ. కొని ఇప్పుడు అమ్మలేం కదా. అవును. స్పాట్ ట్రేడింగ్ వేరే. స్పాట్ లో అచ్చా, మనం అచ్చా. ఏంది కొనుక్కొని లాంగ్ టర్మ్ లో పెట్టుకుంటున్నాం. పెట్టుకుంటున్నాం. దట్ ఈస్ ద సేఫ్. ఉమ్. రిస్క్ అని తక్కువ. సో అందులో ఇప్పుడు కూడా నేను కొనాలనుకున్నా, ఒక కంప్యూటర్ కొనుక్కొని ఒక ఆ, రూమ్ అంతా ఏసీ చేసుకొని అది మైనింగ్ 24 hours ఓన్లీ అది మైనింగ్ మైనింగ్ కాదు. మైనింగ్ వర్కౌట్ కాదు. ఎందుకంటే రైట్. ఇప్పుడు సప్లై కూడా లేదు. సప్లై అయిపోతా ఉంటే అది మైనింగ్ కాయిన్స్ తగ్గుతా ఉంటది. సప్లై నువ్వు అయిపోవడం ఏంటి? దీనికి కూడా ఒక సప్లై లిమిట్ ఉంటుంది. ఉందా? లిమిట్ సప్లై ఉంటుంది. ఇప్పుడు బిట్ కాయిన్ కి 21 మిలియన్స్ ఏ విధంగా ఉందో ప్రతి కరెన్సీకి సప్లై ఉంటుంది. ఆ సప్లై సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇంకో కరెన్సీ తీసుకుందాం. వాడు 500 కాయిన్లే పెడతాడు. 500 అంటే ఎంతమంది ఉన్నారు వరల్డ్ వైడ్? 500. 600 కోట్ల అంటే మంది, అట్లా 700 ఒక కోట్ల మంది కాయిన్ ఉంది. ఉన్నారు. పేరు కూడా దాని సాక్స్ సంథింగ్ అది పేరు ఉంది. మన ఆ, ఆ, పేరు డిఫరెంట్. దాన్ని కాస్ట్ ఒకప్పుడు బీటీసీని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయింది. నేను దాన్ని $30 చూసా, కొనలేకపోయినా. అరే ఇదేందో సాక్స్ కంపెనీ పేరేంది, పేరు కూడా అంతే లేదు, కదా, కరెక్ట్. అది నాలెడ్జ్ లేదు. ఆ టైం చూసినా కానీ కొనలేదు. అంటే అలాంటి పేర్స్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్. అప్పుడు నాకు తెలియదు సక్సెస్ ఏమంటారు, దీని ఎంత లిమిట్ ఉంటుంది, దీని సప్లై ఉంటుందో కూడా తెలియదు నాకు. అప్పుడు సప్లై అంటే కూడా తెలియదు. ఏదో అందరు కొంటే ఇట్లాగే సేమ్ నాలెడ్జ్ కరెక్ట్, లేదాక కరెక్ట్. నేను కూడా కొన్నాను. ఆ తర్వాత కొన్ని వచ్చిన అమ్మేశాను. పెద్ద లాస్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. కానీ చాలా జాగ్రత్తగా మీకున్నంత అమౌంట్తో పెట్టుకోండి. మీకు తెలిస్తేనే సబ్జెక్ట్ తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని బయట ఎవరు చెప్పింది మీ డబ్బులు బయట వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు చేస్తాను, లేదు నేను ట్రేడింగ్ చేసి ఇస్తాను, ఇలాంటి దాంట్లోకి వెళ్ళొద్దని నేను 100% నేను చెప్తున్నాను. దాంతో పాటు MLM కాన్సెప్ట్ కూడా చేయకండి. MLM కాన్సెప్ట్ వల్ల మీ రిలేషన్ పాడవుతుంది. మీతో పాటు 10 మంది, ఎంతో మంది ఆశతో ఎక్కడెక్కడో అమ్ముకొని, కొందరు గోల్డ్ అమ్ముకుంటారు, కొందరు ఏదో అమ్ముకుంటారు, ల్యాండ్స్ అమ్ముకుంటారు. అదే ఇక్కడ 1% డైలీ వస్తుంది, అక్కడ నాకు ఇంకేదైనా ఎవరి అవసరాలు ఎవరో తెలియదు. ఎంత కష్టంగా వాడు అమ్ముకొని తెచ్చి పెడతాడు, ఎవరు నమ్మి పెడతాడు. అది మనం పెట్టామంటే మన డబ్బు కాదనుకోవాలి, ఇంకా అంతే. అలాంటి దాంట్లోకి చేయొద్దని 100% చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది ఫెయిల్ అయ్యారు, చాలా మంది ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. అంతెందుకన్నా పోలీస్ వాళ్ళు రోజు మనకి పేపర్లో ఎన్ని రకాల స్కామ్లు చెప్తున్నారు. వాళ్ళందరికీ ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ తీసుకొని కంపెనీ క్లోజ్ చేస్తారు. 100% అది జరుగుతుంది. మంత్లీ 10% ఇస్తాను నమ్మకూడదు కాన్సెప్ట్ 100%. మంత్లీ 5% అంటే ఓకే, కానీ మంత్లీ 10% అంటే ఇంకా జోలికి వెళ్ళకూడదు. ఇక్కడ డైలీ 1% కూడా కంపెనీలు ఇస్తున్నాయంటే వాడు ఏం చేసి ఇస్తాడు డబ్బులు? రొటేషనే కదా. ఇప్పుడు అందరూ నేను తీసుకొని నాకు ట్రేడింగ్ ప్రతి ఒక్కరి సబ్జెక్టే. ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తారు ఎగ్జాంపుల్, బ్యాంకులు అందరి డబ్బులు మేము అదే చెప్తారు కదా, పెట్టుకోండి సేవింగ్లు అంటారు కదా. వాళ్ళు లాస్ట్ ట్రేడింగ్ చేస్తారు, కానీ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఎంతవరకు యాజ్ పర్ RBI రూల్స్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంట్ వరకు యాక్సెప్టబిలిటీ వాళ్ళకి కూడా. అంతేగాని ఇక్కడ డైలీ 1% అంటే ఎవరు పెట్టరు, 100% పెడతారు. కానీ నెలకు 30% అంటే నీకు 3 నెలల్లో నీ డబ్బులు నీకు వచ్చేస్తున్నాయి. 3-4 నెలలు 100 days లో నీకు వచ్చేస్తాయి మనీ. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు తెలియకుండానే పెట్టేస్తున్నారు చెప్పాలంటే. ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, నాలో నేనేం కాదు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా పెడుతున్నారు. ఎంత పెద్ద హైయెస్ట్ పీపుల్స్, ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అన్ని శాఖ వాళ్ళు కూడా పెడుతున్నారు. తెలియక కాదు, ఎక్కువ పర్సంటేజ్ రావాలి. ప్రతి ఒక్కరికి అదనపు ఇన్కమ్ ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జాబ్ చేసేవాడికి జాబ్ పక్కన ఒక ఇన్కమ్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. ఉన్న సిచ్యువేషన్ లో అవ్వలేము. నేను కొన్నాను, రేట్లు పడిపోయినాయి, నా పరిస్థితి రేట్లు పడిస్తే వెయిట్ చేయాల్సిందే. ఆ కాయిన్ ఉందంటే లిస్టింగ్ లో ఉంటే వెయిట్ చేయాల్సిందే. ఒక్కసారి ఆ కాయిన్ డీలిస్ట్ కూడా చేస్తాడు. డీలిస్ట్ అంటే ఏంటంటే దాని ఎవరు కొనట్లేదు, దాని మీద ఎలాంటి యూసేజ్ లేదు, యూసేజ్ మీన్ దాన్ని ఎవరు వాడట్లేదు అన్నప్పుడు దాన్ని మనం తెలుసుకోవాలి. దానికి సైట్లు వేరే ఉంటాయి మళ్ళీ. అది డెక్స్ అని ఉంటుంది. డెక్స్ లో మొత్తం తెలుస్తాయి మీకు. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఆయన ఏం చేశాడంటే, ఏదో అందరూ చాలా ఎక్సెప్ట్ అనుకున్నారు, చాలా మంచి భూమి వస్తుంది అనుకున్నారు. కానీ ఆయన ఏం చేశారంటే, ఆయన పరంగా వాళ్ళ పెళ్ళాం పేరు మీద ఒక కాయిన్, వాళ్ళ తమ్ముని పేరు మీద ఒక కాయిన్, అట్లా వాళ్ళ పేర్ల మీద క్రియేట్ చేసుకొని
ఒక్క రోజులో ట్రంప్ కాయిన్ చాలా మందిని అడిగారు. ఒక్క రోజు ట్రంప్ కాయిన్ $0.1 నుంచి 0.1 $0.2 నుంచి $85 వెళ్ళిందండి. $85 అంటే మీ ఇండియన్ కరెన్సీలో ఎంత లెక్కేయండి. ఆ! 85 వెళ్ళింది ఏమో అని అనుకో ఆల్మోస్ట్ తెలుసు నాకు ఇవన్నీ ఇట్లా పోయి ఇట్లా వస్తాయని. వెళ్ళిందా? మళ్ళీ సింగిల్ అదే నెక్స్ట్ డేకి 25కి వచ్చి కూర్చుంది. మరి అక్కడ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేడం అడిగిన క్వెషన్ అదే ఆన్సర్. అదే 35లో ఇప్పుడు అక్కడ పెట్టుకుంటే కొన్నారు. ఆ! అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంత ఉంది తెలుసా? $8 ఉంది. ట్రంప్ ఇంకా అధ్యక్షుడిగానే ఉన్నాడు. తీసేయలేదు కదా! అయినా ఎందుకు తీసేయలేదు. పడిపోయింది? కానీ ఈ పేరు మీద వచ్చిందనగానే కొనేశారు. అవును. ఆ పేరు మీద ఒకటి ఉండదు మళ్ళా. డెస్క్‌లోకి పోతే వందల కరెన్సీలు ఉంటాయి. ఓడి ఇదే పేరు. ఇప్పుడు అదే మీరు అడిగింది కదా! అందుకే చూసుకొని నాలెడ్జ్ ఉంటేనే కొనాలని చెప్తా. ఇప్పుడు కాదన్నా మీ ఇప్పుడు పే ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేయకపోతే హ్మ్. అంటే ఇప్పుడు నేను కూడా కరెన్సీ క్రియేట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. నా పేరు మీద చేసుకోవచ్చు. మీ పేరు కూడా చేయొచ్చు. క్రిప్టో కరెన్సీ. మీ కంపెనీ మీడియా పేరు మీద కూడా ఆ! చేసుకోవచ్చు. క్రియేట్ చేసి చేయొచ్చు. అమ్మకానికి ఆ పెట్టాలి. అమ్మకానికి పెట్టాలి. కొంటే నేను కానీ సక్సెస్. ఆ కాయిన్ మీద మీరు ఏం చేస్తున్నారు యూసేజ్? దానివల్ల ఆ! మీరు ఏం చేయగలుగుతున్నారు? ఆ కాయిన్‌తో మీరు ఏమేమి యూసేజ్ చేస్తున్నారు? అది హ్మ్. మీరు చెప్పగలగాలి. మీరు చేయగలగాలి. ఇంకా ఇండియాలో అది కొనుడు లేదా? ఇంత అహా! దాంతో లేదు. ఉపయోగం మీరు లేదు. అడిగిన దానికి క్రియేట్ అవునవును. చెయ్యొచ్చా అంటే అదే. అదే. 100% క్రియేట్ చేయొచ్చు. చేయొచ్చు. ఎవరు ఓకే. ఓన్ కరెన్సీ వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దాన్ని ఎవరు కొనాలంటే ఎట్లా ఎళ్తది మార్కెట్‌లోకి? దానికి లెజిటిమసీ ఎట్లా ఇప్పుడు వస్తది? ట్రంప్ పేరు మీద కొనేసాం గదా! అవును. కొనేసాం గానీ ఇప్పుడు ఇంత డౌన్ అయితదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాని మెలినా అని వాళ్ళ మిసెస్ పేరు మీద అవును. వచ్చింది. ఆ! ఒక్క రోజులో పోయింది, పడిపోయింది. చాలా మంది లాస్. మరి ఇలాంటి ఇప్పుడు అడిగిన క్వెషన్ ఇప్పుడు క్రిప్టో 100% సేఫ్ అనాలా? రిస్క్ అనాలా? మళ్ళీ మీరే చెప్పండి ఆన్సర్ దట్ ఈస్ థింగ్. అంటే నాలెడ్జ్ ఆ! ఉన్నోనికి చెప్తున్నా ఇంత నేను. అవునవునవును. లేనోని పరిస్థితి ఏంటి? నా సజెషన్ ఒకటే. ఆ! తెలిస్తేనే కరెక్ట్‌గా మార్కెట్‌లో రండి. లేదంటే హ్యాపీగా మార్కెట్‌లున్నాయి చేసుకోండి. ఆ! మంచిదే. మంచి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. మంచి రేట్‌లో వస్తాయి గానీ ఆ! రిస్క్ కూడా అంతే ఉంటది. మీకు ఎలా పరిచయం ఇది? ఎట్లా ఎట్లా వచ్చారు దీంట్లోకి మీరు? నేను ఆల్మోస్ట్ అదే నాకు 8 ఇయర్స్ బ్యాక్ ఇట్లాగే నా ఫ్రెండ్ ద్వారా తెలుసు. ఆ! నాకు కూడా అప్పుడేం తెలీదు. ఇట్లా ఇదంటే ఏంటో కూడా నాకు నాలెడ్జ్ కూడా లేదు. ఓకే. యాక్చువల్ చెప్పాలంటే. అది వాడు ఇట్లాగే మీకు చెప్పా కదా! ఎంఎల్ఎం కాన్సెప్ట్ లాగా ఒక కంపెనీ వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్. ఆ! డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? నార్మల్‌గా మీకు తెలిసింది. డిజిటల్ మార్కెటింగ్ అంటే యాడ్స్‌ని పోస్ట్ చేయడం. పోస్ట్ చేయడం, అవునా? ప్రమోట్ యాడ్స్‌ని చేయడం. పోస్ట్ చేస్తే వాడు బీటీసీ ఇచ్చేవాడు. ఆ! ఇప్పుడు ఇందాక క్యాప్చా ఫ్రీ అవును. క్యాప్చాకి ఫ్రీ బీటీసీ ఇచ్చాడప్పుడు. ఆ! వీడు అట్లా కాదు. ఇంకో ప్యాకేజ్ కట్టాలి. $20, $100 ప్యాకేజ్ ఉంటది. అట్లా ప్యాకేజ్ కడితే మీరు యాడ్ చూడాలి. వీడియోస్, క్లిప్పింగ్స్, అవును. వెబ్‌సైట్ ఆ! లింక్ అలా చూస్తే ఇచ్చేవాడు. ఇదేందిరా కొత్తగా అప్పుడు నాకు అంత డిజిటల్ అంతే మార్కెటింగ్ గదా! తెలీదు కదన్నా! కరెక్ట్. నాకు తెలీదు. అవును. అలా నేను కూడా ఒక ప్యాకేజ్ తీసుకొని ట్రై చేశా. అరే! వస్తున్నాయి. దేంట్లో ఇస్తున్నాడంటే బిట్‌కాయిన్ అంటాడు. నాకు దాని బిట్‌కాయిన్ అంటే కూడా అంటే తెలీదు. కూడా తెలీదు. తెలీదు. అవును. ఆ! ఆ టైంలో తెలీదు గానీ అప్పుడప్పుడు మార్కెట్ ప్రైస్ పోతానే ఉందది. ఎందుకు పోతుందో అర్థం కావట్లేదు. అవును. ఎందుకు మళ్ళీ అమ్ముకోవడం అని చెప్పి ఆ టైంలో కొన్ని స్టోరేజ్‌లోకి పెట్టుకున్నాననమాట. హ్మ్. అప్పటిదాకా నాకు నాలెడ్జ్ లేదు ఆ టైంలో. కరెక్ట్. అట్లా ఒక ఎంఎల్ఎం కాన్సెప్ట్ నుంచే నాకు తెలిసిది. అచ్చా! అందుకని నాకు వేరే కాన్సెప్ట్ తెలీదు ఫస్ట్ థింగ్. ఓకే. యాహ్! ఫ్రీ బీటీసీ ఇచ్చినప్పుడు నాకు చూసాను కానీ నేను నమ్మలేను ఆ! అప్పటికి. ఎందుకన్నా గవర్నమెంట్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. చాలా 9 ఇయర్స్, 8 ఇయర్స్ నుంచి కూడా కొంచెం చూసుకొని చేసుకోండి. రిస్కు అని ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. ఇండియాలో గూడా హ్మ్. ఆ మధ్య డిజిటల్ కరెన్సీ అని ఒకటి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. డిజిటల్ రూపీ అని ఉంది. ఆ! హ్మ్. దానికి క్రిప్టోకి ఏమన్నా లింక్ సేమ్ ఉందా? దానిలాగే బ్లాక్ చైన్ తయారు చేస్తున్నారు. అచ్చా! అలాంటిదే మన దగ్గర ఇండియా డిజిటల్ రూపీ లాగా ఒక కాయిన్‌ని లాంచ్ చేద్దాం అనుకున్నారు. ఆ! అది అక్కడే మధ్యలో ప్రాజెక్ట్ ఆగిపోయింది. అది ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలీదు. సాగిపోయిందా ప్రాజెక్ట్? ఓకే. ఆగిపోవడం అంటే ఎప్పుడో దాని మీద వర్కౌట్ అయితుంది. జరుగుతుంది. ఆ! మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలీదు. ఓకే. ఇప్పుడు జియో వాడు కూడా చెప్పాడు కదా! జియో కాయిన్ తీసుకొస్తున్నామని. ఆ! తెలుసా మీకు ఐడియా ఉందా? ఆ! జియో బ్రౌజర్ ఉంటది. జియో బ్రౌజర్ యూజ్ చేయండి. క్రోమ్ లాగా. ఆ! మీకు జియో కాయిన్స్ ఇస్తాం. ఆ ఓహ్! కాయిన్స్ మీరు స్టోరేజ్ పెట్టుకొని ఎప్పుడో మేము లాంచ్ చేస్తాం. అది జరుగుతుంది ఆల్రెడీ. ఆ! ఫ్రీగా వచ్చినప్పుడు కూడా చాలా మంది తీసుకోలేకపోయారు. ఇక నుంచి చేయాలి. ఆ! ఇప్పటిదాకా ఎవరికీ అర్థం కాలా. తెలీదు. ఫ్రీ కరెన్సీ చాలా వచ్చింది. చాలా ఆ! మందికొచ్చింది ఫ్రీగా. ఓకే. జస్ట్ ఏమంటారు ఇందాక చెప్పినట్టు. మీరు బ్రౌజర్ యూజ్ చేయడం, వాళ్ళ యాప్ యూజ్ చేయడము. ఆ! దాని మీద మనకు ఫ్రీ కరెన్సీ ఇచ్చిన కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి. క్రిప్టో కరెన్సీలో మొట్టమొదట వచ్చిందేది బిట్‌కాయినా? యాహ్! బిట్‌కాయిన్ అండి. ఎట్లా పుట్టిందసలది ఐడియా? అది ఇప్పుడు చెప్పా కదా! ఆయన పేరు సతోషి నాకమోటో. ఆయన అసలు ఎవరో మనిషి ఉన్నాడో కూడా ఆ! తెలీదు. ఆ! అది ఎలా వచ్చిందో నాకు చెప్పాలంటే సబ్జెక్ట్‌లో పూర్తికెళ్తే కంప్లీట్‌గా నాలెడ్జ్ అచ్చచ్చ! తెలీదు ఎలా ఓకే. వచ్చిందో. ఓకే. ఆడెవరు సృష్టించే పేరు మాత్రం తెలుసు. ఆ! కానీ అది ఏ విధంగా వచ్చిందో, అది ఎట్లా పోయిందో, ఇంతగానో హైయెస్ట్ క్రియేట్ అయితదని ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు బాప్ చెప్పాలంటే. అవును. ఇప్పటివరకు ఏది కూడా రికార్డ్‌ని అంత చేయలేదు. ఆ! రికార్డ్ అంత సొంతం చేయలేదు. ఎందుకంటే ఒక లక్షల పర్సెంటేజ్ పెరిగింది. అది ఓకే.
క్యాలిక్యులేట్ చేయలేం అవును పర్సంటేజ్. అవును అవును Yeah. రైట్. ఇప్పుడు నాలాగా ఇంట్రెస్ట్ చూపిస్తానండి. ఇప్పుడు Yeah. నాలా కొత్తగా ఈ మార్కెట్ లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే నేను చెప్పాను కదా ఇందాకే అన్న. ట్రేడింగ్ కానీ కొనడం కానీ ఏదన్నా నాలెడ్జ్ అన్న, ఎమోషనల్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఏమంటారు, ఎక్కువ రోజులు ఎమోషనల్ గా కొనొద్దు, అమ్మొద్దు. ఎమోషనల్ గా ట్రేడ్ చేయొద్దు, ఎమోషనల్ గా ఎక్కువ డబ్బులు పెట్టకూడదు. Yes. నీ ఎంత అయితే స్తోమత ఉందో అంతే డబ్బులు పెట్టుకోవాలి. మళ్ళీ ఏదో పెరుగుతుంది కదా అని చెప్పేసి ఒకేసారి కొనకూడదు. నేను చెప్పేది ఏంటంటే ఒక 10%, మళ్ళీ ఒక 10%, మళ్ళీ ఒక 10%, యావరేజింగ్ చేసి కూడా కొనుక్కోవాలి. అంటే ఎమోషనల్ కాకుండా మీ యొక్క అమౌంట్, ఆర్థిక స్తోమత ఎంత ఉందో అంత పెట్టి కొద్ది కొనుక్కుంటా ఉండాలి. అంతేగాని మీకు నాలెడ్జ్ ఏది లేకుండా అది చేయొద్దన్న. వితౌట్ ఏమి తెలియకుండా దిగొద్దు. మన వాళ్ళందరికీ చెప్పేది ఒకటే. ఎందుకంటే నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్, క్లయింట్స్, వరల్డ్ వైడ్ క్లయింట్స్ కూడా, ఫ్రెండ్స్ కూడా ఉంటారు, అడుగుతా ఉంటారు. నా పని ఉన్న వారికే చెప్పగలుగుతాను. అందుకని మన దగ్గర ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు. నాకు చాలా మంది మీలాగే నాకు ఇస్తా అంటారు, ట్రేడింగ్ చేయమంటారు. నేను అలాంటి రిస్కులు తీసుకొచ్చుకోలేదు. కావాలంటే సజెషన్ ఇవ్వగలుగుతాను, సజెషన్ తీసుకోండి, అంటే ఇంతవరకు చేసుకోండి. అవేర్నెస్ ఇవ్వడం వరకు మన బాధ్యత అంతే. ఆ తర్వాత నేను ఎందుకంటే రేపు రోజున పెరిగితే ఒక ప్రాబ్లమే, తగ్గితే ఒక ప్రాబ్లమే. పెరుగుతేనేమో వాడు ₹1 మనకి ఇయ్యడు, మన రేపు గుర్తుండదు. తగ్గినప్పుడే నన్ను అడుగుతాడు, ఏమైందన్నా మీరు చెప్పినప్పుడే నేను కొన్నా, మీ వల్ల నేను లాస్ అయినా, మీరే నన్ను తీసుకొచ్చారు, ఇవన్నీ వస్తాయి. అందుకే మీరు ఇప్పుడు నార్మల్ గా నన్ను ఒక ఫ్రెండ్లీగా పిలిచారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను, ఇన్ఫర్మేషన్ కోసం, అవేర్నెస్ ఇవ్వగలుగుతున్నాను తప్ప. సరే, ఇప్పుడు మీరు భయపడుతున్నారు కాబట్టి, అంటే ఊరికి సరదాగా అంటారు, నేనే నేర్చుకోవాలి, ఏ సైట్లు ఉంటాయి ట్రస్ట్? అదే ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ గా రాబోతున్నాయి ఇండియాలో కూడా కొన్ని, దీని మీద ట్రైనింగ్స్ రాబోతున్నాయి, కొన్ని ఉన్నాయి. చెప్పా కదా ఇప్పుడు ఇందాక, ఐఐటి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు సబ్జెక్ట్స్. మీకు హైదరాబాద్ కంది ఐఐటీలో కూడా మీకు చూడండి సైట్ లో, వాళ్ళ దగ్గర అడిగితే మీరు చెప్తారు ఏ కోర్సులో ఎన్ని రోజులు నేర్పిస్తామో వాళ్ళ దగ్గర ఉన్నాయి ట్రైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి నేర్పిస్తున్నారు, అదే చెప్తున్నాం కదా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఐఐటి అంటే నార్మల్ చిన్నది కాదు, చాలా పెద్దది. కాబట్టి ఐఐటిలో మీరు కంది ఐఐటిలోకి వెళ్తే కోర్సు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు. క్రిప్టో కరెన్సీ మీద కావాలా, ఏఐ జనరేట్ మీద కావాలా, లేకపోతే ఇంకా మీకు ఎలాంటి సబ్జెక్ట్ కావాలి, డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ కావాలా, దాని విత్ సర్టిఫికేట్ తో ఇస్తారు. అంత పెద్ద వాళ్ళే మనకు ట్రైనింగ్ మీద సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఇంకా దీని మీద మీకు ఆలోచన చేయాలని పనులు కూడా లేదు. సో అంటే ఒకటి అంటే ఇప్పుడు ఈ మామూలు మీడియాలో వస్తాయి, సోషల్ మీడియాలో వచ్చే వాటిలో కానీ, వెబ్సైట్లు కానీ ఏదైనా సురక్షితమైనవి ఉన్నాయా ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకోవడానికి? అంటే కామన్ మ్యాన్ గా నేను యూట్యూబ్ లోనో లేదంటే వెబ్సైట్లు ఏమైనా ఉంటాయా? ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్స్ లో కూడా చాలా మంది నేర్పిస్తారు. నేర్చుకున్నంత వరకే నేర్చుకోమని చెప్తున్నా, అదే వాడిని నమ్మకూడదు. సబ్జెక్ట్ నేర్చుకోండి కానీ సజెస్ట్ చేసి మాత్రం కొనొద్దు. మీకు తెలియదు ఏముందన్న, నార్మల్గా ఇప్పుడు ఏదన్నా యూట్యూబర్స్ కావాల్సింది సబ్స్క్రైబర్స్, ఛానల్ వ్యూస్ కావాలి. అక్కడ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలియదు కానీ ఆడు చేస్తూనే ఉంటాడు. చెప్పడం ఇప్పుడు తెలియజేయాలని చెప్తున్నాడు, తప్పేం లేదు. కానీ మీరు నేర్చుకున్నంత వరకు నేర్చుకోవాలి కానీ దాన్ని అధికంగా దాన్ని ఇంకా ఎక్కువ చేసుకొని తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ల దగ్గర ఆలోచన చేసి చేసుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకో, పెట్టేటప్పుడు ఆ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కూడా ఆడు కరెక్ట్ పర్సన్ మీకు కాంటాక్ట్ ఉన్నాడా లేదా, నార్మల్గా మీకు ఏదో వీడియోలు చేస్తున్నాడా, వాడి ఇన్కమ్ గురించి వీడియోలు చేస్తున్నాడా తెలియదు. అదే అలా ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో వస్తుంది. ట్రైనింగ్ ఇస్తున్నారు, కొన్ని కంపెనీస్ నడుస్తున్నాయి, కొన్ని ఇండియాలో కొన్ని కంపెనీస్, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా నేర్పిస్తున్నారు. మీకు పేర్లు గుర్తు రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా ఐఐటి వాళ్ళు స్టార్ట్ చేసినట్టు మిగతా వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయడం గుర్తులేవు. ఈ మధ్యలో చాలా బ్లాక్ చైన్ సమ్మిట్స్ చాలా అవుతున్నాయి. రీసెంట్ హైదరాబాద్ లో 2 అయినాయి సమ్మిట్స్ అని వస్తాయి, బ్లాక్ చైన్ సమ్మిట్ అని వస్తాయి. అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అమౌంట్ కట్టుకుంటే వాళ్ళు డే మొత్తం మీకు నేర్పిస్తారు. అసలు ఏంటి, వాట్ అనేది, బ్లాక్ చైన్ ఏంటి, క్రిప్టో కరెన్సీ ఏంటి అని నేర్పిస్తున్నారు. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ గుడ్. కానీ మనం ఇంకా ఆన్లైన్ సైట్స్ అంటే ఇంకా మనం అన్ని చూడాలి దాన్ని ఎలా ఉంది, నంబర్ కాంటాక్ట్ అయ్యి కనుక్కొని పర్ఫెక్ట్ గా వాడు చేయగలుగుతా లేదా, వెళ్తే దానికి ఒక ఆఫీస్ ఉందా లేదా, ఆన్లైన్లో అయితే చేయలేము మనం. అది ఇంకోటి ఉందన్న, మనకి బూమింగ్ బుల్స్ అని దుబాయ్లో ఉంటాడు, నాకు తెలిసిన ఫ్రెండ్దే, బేగంపేటలో ఉంటుంది. స్టాక్ మార్కెట్ నేర్పిస్తాడు, ట్రేడింగ్. మనకి 3 months 90 days తీసుకుంటాడు. అమౌంట్ ఎంతో తెలియదు కానీ ఉంది, మన బేగంపేటలో కూడా ఉంది. క్రిప్టో కరెన్సీ అన్ని సబ్జెక్ట్ మొత్తం వస్తుంది. ఇంకా నీకు ట్రేడింగ్ అంటే అన్ని సబ్జెక్ట్ వస్తుంది. ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అట్లేం లేదు, కానీ చూసుకొని పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. మామూలు నాలెడ్జ్ కాదు ఇది. థ్యాంక్ యూ సో మచ్. అంటే కొనే వాళ్ళు జాగ్రత్త, ట్రేడ్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎమోషనల్ అయిపోయి టక్ కొనేసావా అయిపోతుంది. అది. ఓకే.
ఫస్ట్ నాలెడ్జ్ అండ్ మీ యొక్క ఆర్థిక స్తోమత అమౌంట్ ఎంత ఉందో అంతే. అంత అడుగుని ఎమోషనల్ ట్రేడ్ చేయకూడదు. అదేదో పక్కన ఉన్న అమ్మి డబ్బులు పెట్టకూడదు. మెయిన్ థింగ్. అది ఇంత డైలీ పోలీస్ వాళ్ళు ఎంత ఎందుకు చెప్తున్నారంటే మీ ఈ డబ్బు సేఫ్టీ మోసాలు గురించే అంతే చెప్తున్నారు. కదా. వాళ్ళు ఎంత డైలీ చెప్పినా మన వారు వినకుండా ఇరుకుతా పోతా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ కొత్తగా ఏమవుతుందంటే తెలియకుండా ఎవడెవడో ఎక్కడో అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగిపోతున్నాయి. ఇట్లా మీరు ఇందాక అన్నారు కదా! అవునవునవును. మనీ 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 లాండరింగ్ ఒకటి, లాండరింగ్ ఇంకోటి అని, బ్లాక్ మనీ లాగా. బ్లాక్ మనీ. అంటే అవును. ఎవరి అకౌంట్‌లోకి ఎవరికి వస్తున్నాయో తెలియకుండా కూడా కొన్ని అకౌంట్స్ ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఓకే. ఏందంటే తెలియకుండానే జరుగుతున్నాయి. ఓహ్! సబ్జెక్ట్ తెలుసుకోమని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఫైనల్‌గా చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్న చెప్పిన దాని ప్రకారం మన ఇండియా ప్రభుత్వం ఇంకా క్రిప్టోను గుర్తించలేదు. ఓకే. అంటే వాడకానికి రోజువారీగా వాడకానికి మాత్రమే. యెస్. ఇచ్చేసి నేను కూరగాయలు కొంటాను, షాప్‌కెళ్తా అంటే కుదరదు. కానీ క్రిప్టోను ట్రేడ్ చేయొచ్చు. చేయొచ్చు. యెస్. ట్రేడ్ చేసి కొనడం, అమ్మడం చేసి గవర్నమెంట్‌కి 30% టాక్స్ కట్టాలి. 1% 1% టీడీఎస్ కట్ యాహ్! అవుతది. సో ఈ పద్ధతిలో మాత్రం మీరు చేయాలనుకుంటే తెలుసుకోవచ్చు, చేసుకోవచ్చు. బట్ నిపుణుల యాహ్! పర్యవేక్షణలో, యెస్. యెస్. నిపుణుల పర్యవేక్షణలో మీరు కూడా నేర్చుకోవాలి. నాలెడ్జ్ ఉంటేనే చేయండి. ఏదో మనం ఏదో ఆషామాషికి చేద్దామంటే కుదరదు. రోజు సామాన్యులు ఇందులో ఏలు పెట్టొద్దు కదా. రోజు కోట్లు వస్తాయని ఎక్స్‌పెక్టేషన్ లేదు. రోజు అప్పటికప్పుడే ఆడు ఎప్పుడైనా కోట్లాధిపతి కాడు. ఆవిరైపోవచ్చు, ఎప్పుడైనా. చేయొచ్చు. ఏదన్నా అవ్వచ్చు. ఓకే. రైట్. సూపర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఇంకా మీకేమైనా డౌట్లుంటే కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. అన్న అక్కడే సమాధానాలు ఇస్తాడు మీకు. లేదా నెక్స్ట్ ఇంటర్వ్యూలో అయినా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొలుగురు 24/7 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.